రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు అర్జీదారులు పోటెత్తారు. కార్యాలయం ఇన్ఛార్జ్ మేఘా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలువురు అర్జీదారులు పాల్గొని తమ సమస్యలను నిర్వాహకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు నుల్కుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనేక సమస్యలు ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 48 అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ 48 అప్లికేషన్లో సుమారు 10 అప్లికేషన్ వరకు ఫోన్ ద్వారా ఆనంద్ గారు సాల్వ్ చేయడం జరిగింది. ఇక మిగతా అప్లికేషన్ చాలా అధికారులు పంపిస్తున్నాం. మరి అంతేకాదు ఇందులో స్కూల్ గురించి, స్కూల్ ఫీజుల గురించి, వాళ్ళ అటెండెన్స్ గురించి, హాల్ టికెట్ ఇవ్వకపోతే మేనేజ్మెంట్కి ఆనంద్ గారు ఫోన్ చేయడం, హాల్ టికెట్ ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి అంతేకాదు మొన్న జరిగిన తుఫాను కార్యక్రమానికి మన రాజ్యసభ సభ్యులు పెద్దలు సతీష్ గారు రావడం జరిగింది. సతీష్ గారు ఉన్న 3 రోజుల కార్యక్రమం కూడా చక్కగా మొత్తం కాకినాడ జిల్లా అంతా తిరగడం జరిగింది. మొదటి రోజున 27వ తారీఖున కలెక్టర్ గారితో మినిస్టర్ గారు నారాయణ గారు రావడం జరిగింది. వారితో సమీక్షా సమావేశాలు చేసిన తర్వాత సాయంత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రమణయ్యపేట దగ్గర చిన్న చిన్న ఇళ్ళు పాడైపోయి ఉన్నాయి. అక్కడ అదొకటి. నెక్స్ట్ వాకలపూడి, అలాగే న్యామం, సూర్యాపేట. ఇందులో ఆ రోజు సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉండగానే వాకలపూడిలో హార్బర్పేట నుంచి సుమారు 400 మంది తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా ఆయన దగ్గరుండి అక్కడ భోజనాలు వడ్డించి కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత రోజు కాకినాడ అర్బన్లో ఏటిమొగ తిరిగి ఆ తర్వాత ఈవినింగ్కి తుని వెళ్ళడం జరిగింది. తునిలో కూడా అక్కడ వరద బాధితులను పరామర్శ చేసి వాళ్ళని పరిగణించి అక్కడ చేతనైనంత సహాయం కూడా చేయడం జరిగింది. ఆ మరుసటి రోజు 29వ తారీఖున ఆయన ఏలేశ్వరం వెళ్ళడం, ఏలేశ్వరం ప్రతిభ నియోజకవర్గంలో అక్కడ వరద బాధితుల్ని ఎమ్మెల్యే గారు సత్యవేణి గారి దగ్గర నుండి సత్యవరపు గారు దగ్గర నుండి కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ రకంగా 3 రోజులు కూడా ఆయన నిద్రపోకుండా అందరినీ, మన కార్యకర్తల నాయకులను అందరినీ కూడా కవర్ చేసుకుని అందరిని తీసుకుని ఈ 3 రోజులు కూడా వరద సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాదు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ, టౌన్ నియోజకవర్గంలో కానీ వరద బాధితులకు సంబంధించి ఎటువంటి నష్టం పెద్ద ఎక్కువ జరగలేదు. ప్రాణ నష్టం అయితే అస్సలు లేదు 2 నియోజకవర్గాల్లో. దీనికి కారణం ఏంటంటే సానా సతీష్ గారు దగ్గరుండి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క గైడ్లైన్స్తో మేమందరం ఫాలో అవడం, ఆ వరద సహాయ చర్యల గురించి, ఆ రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి. కాకినాడ రూరల్లో 7 సెంటర్లు, టౌన్లో 13 సెంటర్లు. మొత్తం ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో అన్నీ కూడా వెళ్ళడం, సాయంత్రానికి కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అది సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులు, రూరల్ ప్రత్యేక అధికారి, అలాగే ఎంఆర్ఓలు, ఎండిఓలు కూడా వచ్చి దగ్గరుండి చక్కటి కార్యక్రమం చేయడం జరిగింది. కాకినాడ రూరల్లో కానీ, టౌన్లో కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అలాగే అక్కడక్కడ మాత్రం పంట నష్టం వచ్చింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు వ్యవసాయ అధికారి చెప్పిన రిపోర్టు ప్రకారం చూస్తే 1130 హెక్టార్ల భూమి మునిగిపోయిందని, అలాగే కొన్ని ఇళ్ళు నేలమట్టం అయ్యి అవన్నీ కూడా ఎంఆర్ఆర్ రాసుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వరద వస్తే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు కానీ, ఇటువంటి చర్యలు ఎక్కడ తీసుకోలేదు. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క నిబంధనల ప్రకారం మేమందరం కూడా చక్కగా చేయడం జరిగింది.